బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాల్ని ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,39,639 ఇళ్లను పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్శించారు. తొలి రోజు కార్యక్రమంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ సమీక్షించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళుతూ గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారని టీడీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 1875 క్లస్టర్లకు గాను 1717 చోట్ల కార్యక్రమం ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇక 8,750 యూనిట్లకు గాను 5,390 యూనిట్లలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల్ని ప్రజలకు వివరించారని తెలిపింది. పని చేసాం ఇప్పుడు దాకా ఏం కాదు రండి అందరు రండి అంటే భయం ఉండదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు నాయకులు అత్యంత ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామాలు పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలోనూ ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళుతూ వారితో మమేకమవుతున్నారు. ఈ మహా ప్రజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొంటున్నారు. గత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలు అందించిన సుపరిపాలన విజయాలను ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పిస్తూ వారి నుంచి విశేష స్పందనను రాబడుతున్నారు. పాంప్లెట్ కొంచెం పైకనం ఓకే అది కట్టేదాన్ని బట్టి ఫైనల్ అయ్యేదాన్ని బట్టి రెండేమి కాదు. ఈ పర్యటనల ద్వారా ప్రజాప్రతినిధులు కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా ప్రజల అభిప్రాయాలు సూచనలు స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఇంటిని పలకరించి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అపారమైన మద్దతు హర్షం వ్యక్తమవుతున్నాయి. కూటమి పరిపాలన ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న శుభ తరుణంలో
ఈ 2 సంవత్సరాల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రెట్టింపు సంక్షేమంతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పట్ల చాలా విశ్వాసంతో ఉన్నారు. దాన్ని మరింత పెంపొందించే విధంగా పెట్టుబడుల కల్పన కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇవి ఒక పక్కన ఇస్తూనే ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానానికి మించి కూడా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ ఎక్కడా ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ శుభతరుణంలో చేసిన మంచి పని అంతా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విధ్వంసకర శక్తులు ఇంకా ఉన్నాయి సొసైటీలో. అవి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మంచి చేసింది చెప్పుకోవాలి అన్న ఒక ఆలోచనతో 2 సంవత్సరాలు అయిపోయిన ఒక శుభ తరుణంలో ఈరోజు గడప గడపకి కూటమి ప్రభుత్వం అందించిన ఫలాలేంటో చెప్పే ప్రయత్నంగా ఈరోజు అందరు నాయకులందరం కూడా మేమందరం వేలంగిని నగర్లో బయలుదేరాము. ఈ యొక్క కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమము. ప్రతి ఇంటికి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి రాష్ట్రం, పూర్తి రాష్ట్రం వైపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతూ ఉంది. ఈరోజు ఫస్ట్ డేగా స్టార్ట్ చేయడం జరిగింది. బూత్ వైజ్గా ప్రతి గడప తొక్కుతూ ఈ యొక్క మేము చేసిన పనులన్నీ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలని, ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్ళబోతున్నాం. చాలా చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఎంతో గర్వంగా, ఎందుకంటే ఇదే రోడ్లెంపట మాకు ఓటేయండి, మేము మీకు మంచి చేస్తాము అని చెప్పి అడిగి ఓట్లు వేయించుకున్న నేపథ్యంలో ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ ఎలక్షను లేదు, ఏ అవసరమూ లేదు. అయినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి మేము చేస్తున్న మంచి ఏంటో చెప్పాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా మరొకసారి ప్రజల్ని కలుసుకొని ఇంకా వాళ్ళకి ఏం చేయగలమో తెలుసుకునే ఒక అవకాశంగా కూడా దీన్ని ప్రతి ఒక్క నాయకుడు భావిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి ప్రోగ్రామ్ని రూపకల్పన చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దాంతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ దీన్ని జయప్రదం చేస్తాము. నాయకులందరూ కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి కూడా ప్రతి డివిజన్లో బూత్ వైజ్గా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము చేసిన మంచిని వివరిస్తూ ముందుకు వెళ్తాము. ఈ సందర్భంగా మాకు సహకరించడానికి వచ్చిన నాయకులకి, కార్పొరేషన్ చైర్పర్సన్స్కి, అభిమానులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ఇవాళ మళ్ళీ దాదాపుగా 26 కోట్ల రూపాయలు 3 రకాలుగా ఈ నిధులు తీసుకొచ్చి 40 కోట్లతో పూర్తి సామర్థ్యంతో ఈ నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశాం. కొత్త స్కీములు కూడా వస్తున్నాయి, కొత్త పంప్ సెట్లు, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నిటిని పెట్టి మంచి నీరుని ఆత్మకూరు మున్సిపాలిటీ అంతా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ విధంగా ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తా ఉన్నాం. ఇప్పటికీ చెప్పినవన్నీ చేశాం. మీ నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా తగ్గించుకున్నాం. మీ విశ్వాసానికి తగ్గట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి పార్టీల నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తూ, అభివృద్ధిని కూడా అందిస్తూ ఇవాళ తొలి రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టాము. ఇది ఇంకా 45 రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గం అంతా ప్రతి బూత్ లో ఉన్నటువంటి మన బూత్ ఏజెంట్లు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందన్న నమ్మకం, విశ్వాసాన్ని కలిగించే పాంప్లెట్ ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొదటి రోజే ఇంత ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తీసుకుపోయే కార్యక్రమానికి ఇంకా ఈరోజు శ్రీకారం చుట్టామని, ఇది 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా కూడా పని జరుగుతూ ఉందని చెప్పి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే వార్డులో త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటన్నిటినీ తెలుసుకుని
వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం, 2 ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమిటి, ఈ నూజివీడులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 15 ఇళ్ళు పూర్తి చేశాం. ఏ ఇంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరట్లేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు అనేది ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంతా కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కొన్ని సమస్యలు చెప్పారు. ఏమిటంటే ఇది ఎత్తు మీద ఉండటం మూలంగా కృష్ణా వాటర్ ఏదైతే ఇస్తుందో మున్సిపాలిటీ సరైన ప్రెషర్తో రాకపోవటం మూలంగా ఆ సమయంలో మాకు రావాల్సినంత నీళ్లు కాకుండా తక్కువ నీరే వస్తుంది, మాకు బాగా ఆలస్యం అవుతుంది అని చెప్పారు. దానికి వెంటనే బూస్టర్ పంప్ ఏర్పాటు చేసి ప్రెషర్తో నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పాం. ఇంకో సమస్య ఏంటంటే లీకేజెస్. గత 10 సంవత్సరాల నుంచి సరైన రిపేర్స్ కానీ నిర్వహణ చేయకపోవటం మూలంగా అప్పుడప్పుడు మరి లీకేజెస్ రావటం మెయిన్ పైప్ లైన్లో, దాన్ని రిపేర్ చేయడానికి 3-4 రోజులు పడటం, ఆ సమయంలో డ్రింకింగ్ వాటర్ సమస్య అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే 13 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్ రిపేర్ చేయడానికి టెండర్లు పూర్తి అయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా వర్క్ ఇచ్చారు. నేను ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి అత్యంత ప్రాధాన్యత క్రమంలో దీన్ని మొట్టమొదటిగా చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేశాను. మరి కొన్ని కరెంటు స్తంభాలు కావాలన్నారు, ఆ స్తంభాలు కూడా మరి 1 నెలలో వేయించే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే దానికి ఆల్రెడీ టెండర్లు పిలవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రుల వైభవానికి ఒక మచ్చుతనుకైనటువంటి మనందరి రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని నాశనం చేసినటువంటి పరిస్థితి మీది. దాన్ని తిరిగి పూర్వ వైభవం వచ్చేలాగా ప్రజా రాజధాని నిర్మించుకునేలాగా ఈనాడు ముందుకు అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం. పారిపోయిన పరిశ్రమలు తెచ్చుకుంటా ఉన్నాం. ఏ నిరుద్యోగి కూడా ఉండకూడదు అని చెప్పి, ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పి కల్పించలేని కుటుంబంలో ఒక ఎంఎస్ఎంఈ స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా స్వయం ప్రతిపత్తిని కలగజేసేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన. అంతేకాకుండా ఈ రోజున పరిశ్రమలు మీ అందరికీ తెలుసు, 68 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల్ని 23 నెలల కాలంలో తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రజాప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వంలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి చట్టసభల్లో కూడా చట్టం చేసినా చేయకపోయినా 33% రిజర్వేషన్లు ఇస్తాననే సామాజిక అంశానికి కానీ, అంతేగాని ఈ రోజున ఆయన మేధస్సులోంచి పుట్టినటువంటి బిడ్డ ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లికి సాధికారత తీసుకొచ్చే అంశంలో ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున చేపడతా ఉన్నాం. డోక్రా సంఘాల ద్వారా కానీ, స్వయం సహాయక సంఘాల ద్వారా కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, అభివృద్ధితో కూడినటువంటి సామాజిక చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వం. ఈరోజున ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రతి నెల కూడా పెన్షన్ 4,000 రూపాయలు, అంగవైకల్యులు అయితే 6,000 రూపాయలు, డయాబెటీస్ ఇట్లాంటి పేషెంట్ 10,000 రూపాయలు, మంచం మీద కదలలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈనాడు ఈ యొక్క భారతదేశంలో దాదాపు 31 రాష్ట్రాలు ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి సంక్షేమం సంబంధించిన పెన్షన్ కార్యక్రమం ఎక్కడైనా జరుగుతూ ఉందా? పక్కనున్న తెలంగాణలో మనకంటే మంచి రాష్ట్రంగా ఉన్నటువంటి, ఆర్థిక పరంగా బలమైన రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇస్తా ఉన్నారా? లేదా పక్కనున్న తమిళనాడు మనకంటే ముందు అభివృద్ధి చెందినటువంటి, మనం కూడా మద్రాసీలు అని పిలిపించుకున్నటువంటి ఆ రాష్ట్రంలో ఏమైనా జరుగుతూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పక్కనున్న బెంగళూరులో ఏమైనా జరుగుతూ ఉందా? ఆ పక్కనున్నటువంటి అతిపెద్ద మహానగరం పరిశ్రమలు ఉన్నటువంటి బొంబాయి, మరి మహారాష్ట్రలో ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ యొక్క భారతదేశానికి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలో ఏమైనా ఇలాంటి సంక్షేమ కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలారా, మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏ రకమైన లక్ష్యంతో ఈ రోజున ఈ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తూ ఉంది,
ఇవాళ ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారంటే ప్రతి తల్లికి కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకి ఈనాడు చదువు నిమిత్తం 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా ఉంటే, అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సు ఎక్కి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఈనాడు కల్పించింది. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ రోజున మహిళల పట్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా, వాల్మీకి సాక్షిగా, ఎన్టీఆర్ సాక్షిగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించాం. ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇస్తూ పోయామో అవన్నీ కూడా హామీలు నెరవేరుస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు మరీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయనే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మరి కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దశగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సుగా భావించే మా ఆది నాయకత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి తలుపు తట్టి మీ సమస్యలు ఏంటని అడిగే పరిస్థితి మనం ప్రభుత్వం ఉందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే మనకి నమ్మకం కానీ ధైర్యం కానీ మా నాయకత్వం ఇచ్చింది. ఏ సమస్యను కూడా విస్మరించొద్దు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా మన కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలనే సంకల్పంతోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే 2 సంవత్సరాలుగా దాటిపోయింది. మరియు కూడా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా లోకల్గా చాలా కాలనీలు, ఇప్పుడు ఎస్సీ కాలనీలో మనం పర్యటించడం జరిగింది. ఆ ఎస్సీ కాలనీలో నిజంగా వాళ్ళు చాలా మంది కూడా 24 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజ్ సమస్య ఉందని కూడా చెప్తున్నారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, 24 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము 4 నెలల్లో ఆ డ్రైనేజ్ సమస్య పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఎస్సీలకు ఏదైతే తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మాకు డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలి. అలాగే కొంతమందికి మాత్రం ఇండ్లు లేవు, ఆ ఇండ్లు ఇప్పించాలనే కోరిక వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కూడా మేము ముందుకు అడుగులేస్తాం. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్యని రాబోయే నెలలో పనులు ప్రారంభించి లేదా 1.5 నెలలో పనులు ప్రారంభించి మొత్తానికి 4 నెలల్లో పూర్తి చేసే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి గారి ఆలోచనల మేరకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం, గొడ్డలిపాటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తే మళ్ళా 20 ఏళ్ళ కాలంకి వెనక్కి తీసుకెళ్తే కేవలం 2 ఏళ్ల కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, 40 ఏళ్ల రాజకీయ చతురత కలిగిన వాడు కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వాన్ని ఒక గాడిలోకి తీసుకొచ్చాడు. గత ప్రభుత్వం, గొడ్డలిపాటి ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2 ఏళ్ల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ కార్యక్రమం పెట్టారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు. అలాగే వికలాంగులకు 60,000 రూపాయలు పెంచారు. అలాగే మెడికల్ ఎవరైనా తీసుకుంటుంటే 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే పూర్తిగా బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గర్వంగా తెలియజేయచ్చు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక డిఐసి నోటిఫికేషన్ కానీ ఇవ్వాల, ఒక టీచర్ పోస్టు ఉద్యోగం కానీ ఇవ్వాల. ఉద్యోగం ఇవ్వకపోగా టీచర్లను అవమానించి బాత్రూముల దగ్గర, వైన్ షాపుల దగ్గర నిల్చోబెట్టిన పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి 16,347 టీచర్ పోస్టులని భర్తీ చేసి కేవలం 150 రోజుల్లోనే
టీచర్లను భర్తీ చేసి నియమించడం జరిగింది.